ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ప్రాణాలకు ముప్పు ఉంది, జాగ్రత్తగా ఉండండి. అయితే మీకు మీ యొక్క జీవితంలో ఎటువంటి ప్రాణాలకు ముప్పు ఉంది, ఎందుకు జాగ్రత్తగా ఉండాలి, మరి ఇంతకీ డిసెంబర్ 31వ తారీఖు బుధవారంలో జన్మించిన జాతకులకు ప్రాణాలకు ఉన్న ముప్పు ఏంటి, దాని నుండి ఎలా తప్పించుకోవాలి, ఏ విధంగా జాగ్రత్త పడాలి, అసలు ఈ సమయంలో మీరు పొందుకోబోతున్న ప్రతికూలతలు ప్రతిఫలితాలు అనుకూలంగా ఉన్నాయా లేదంటే ప్రతికూలంగా ఉన్నాయా, జ్యోతిష్య పండితులు ఏమని సూచనలు చేస్తున్నారు, గ్రహబలం ఏ విధంగా ఉంది, డిసెంబర్ 31వ తారీఖు బుధవారం రోజున ఏ ఏ రంగాలలో ఎలా రాణించబోతున్నారనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే అప్పుడే మేము ఏం చెప్తున్నామన్న విషయం అనేది మీకు క్లియర్గా అర్థం అనేది అవుతుంది. మీరు మా వీడియోను సపోర్ట్ చేయండి. సో ఇక కుంభరాశి వారి యొక్క జీవితంలో మీకు అభివృద్ధితో పాటు భారీ మొత్తంలో లాభ పడిపోతున్నారు. ఏ విధంగా లాభపడిపోతున్నారు? సో ఇదివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, ఇక కుంభరాశి వారు అనేది ఈ సమయంలో మీకు అద్భుతాలు ఏవో జరుగుతాయి. మిరాకిల్ జరుగుతుందని కాదు కానివ్వండి, ప్రతికూల పరిస్థితుల నుంచి అయితే మీరు బయటపడగలుగుతారు. అవునండి, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతికూల గ్రహాలు గనక ఈ యొక్క సేవలో కలిస్తే మీరు గుర్తు పెట్టుకోండి, ప్రతికూల గ్రహాలు కలవడం వల్ల మీకు ఫలితాన్ని కూడా తారుమారైతాయి. కాబట్టి ఈ సమయంలో మీకు ప్రతిదీ కూడా అనుకూలంగా మారుతుంది. అవునండి, ఇలా అనుకూలంగా మారటం వల్ల మీరు విపరీతమైనటువంటి మీ జీవితంలో అభివృద్ధి అనేది కనబడుతుంది. ఎవరి జీవితంలో నైనా సరే ఈ విధంగా ఉంటుందా అంటే ఉంటుందండి. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో అటువంటి వారి యొక్క జాతకం ప్రకారం మీరు ఈ సమయంలో మార్పులు చెందేందుకు అవకాశం ఉంటుంది. ప్రతికూలత నుంచి మీరు అనుకూలత వైపుగా అడుగులు వేస్తారండి. ఈ సమయంలో విపరీతంగా మీకు డబ్బు ఎవరికైతే ఆశ ఉంటుందో, విపరీతమైనటువంటి డబ్బు ఆశ ఉంటుందో అటువంటి వారికి మాత్రమే నష్టాల పాలవుతారండి. ఆ విపరీతమైనటువంటి డబ్బు ఆస్తో మీరు చేసేటువంటి పనులు ఏమైతే ఉంటాయో ఆ పనుల వల్ల మీ యొక్క కుంభరాశి వారు విపరీతంగా, కుంభరాశిలో జన్మించినటువంటి జాతకులు ఎవరైతే డబ్బు అనే అటువంటి ఒక ఆర్థంగా ఎదుగుదలగా ఆశగా ఉండే, కానీ అత్యాశ ఎవరికైతే ఉండకూడదండి. అలా ఎవరైతే డబ్బు సంపాదించాలని మొదలు మిద్దల్లో గాలిలో మిద్దలు కట్టాలి, బంగారాలు కట్టాలి, బంగ్లాలు కొనాలి అని ఎవరైతే అటువంటి అత్యాశలు ఉంటాయి, అటువంటి వారికి మాత్రం ఇక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుందండి. కాబట్టి దయచేసి ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన జాతకులు ఆశ పడకండి. ఆ వ్యక్తులు దాని నుండి బయటపడండి. అప్పుడే మీరు మీ యొక్క లైఫ్లో గ్రోత్ అనేది చూస్తారండి. ఎందుకంటే అత్యాశ ఉన్న కొద్దీ ఏంటంటే ఇవి అద్భుతాలుగా జరిగిపోతూనే మీ కోరికలు ఆ విధంగా ఊహల్లో ఉంటారు. లేదు, మీరు రియాలిటీలోకి వస్తే తెలుస్తుంది అండి. కష్టపడి మనకి ఒక పక్క పైసా కూడా రాదు, తినడానికి ఒక తిండి గింజ కూడా రాదు. కాబట్టి అలాంటి వ్యక్తులు ఏంటి అంటే దయచేసి
ఇప్పటికైనా మారి మనం కష్టపడితేనే మనకు ఒక రూపాయి వస్తుంది అన్న విషయాన్ని గ్రహించుకొని, అంటే అందరికీ ఇది చెప్పడం లేదండి, ఎవరైతే జీవితం అనే విషయంలో సీరియస్నెస్ లేకుండా ఉంటారో, ఏదో ఉంటున్నామా అంటే ఉంటున్నాంలే అని ఈ సమయాన్ని గడిపేస్తున్నా పోతూ ఉంటారో అనుకుంటారో, అటువంటి వారికి మాత్రమే రాబోయే రోజుల్లో చాలా కష్టాలు తప్పవండి. కాబట్టి ఇప్పటి నుంచే మీ పైన మీరు ఆధారపడండి. ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడవద్దు. మీకున్నటువంటి ఈ సమయంలో ఏంటి అంటే మీరు ఎంత కష్టపడితే అంత మంచి ప్రతిఫలాలు వస్తాయండి. మీ యొక్క గ్రహాలు ఏ విధంగా ఉంటాయో గ్రహాలకి మీరు తిరిగి మీరు ఏ విధంగా అయితే ఛాలెంజ్ విసిరినట్లండి గ్రహాలకు. ఎందుకంటే గ్రహాలు మీకు ఈ సంస్థల్లో కాస్త మధ్యస్థానంగా ఉంటాయి. కాబట్టి మీరు కష్టపడండి. ఖచ్చితంగా గ్రహాలు అనుకూలత కూడా మీరు పొందుకుంటారు. మనం కష్టపడుతున్నాం అనుకోండి, అదే విధంగా ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి, అదే సక్సెస్ తొలిమెట్టు అన్నమాట. కాబట్టి మీ యొక్క కష్టాన్ని మరింత పెంచుకోండి, చాలా మంచిది. ఎందుకంటే ప్రయత్నించండి. ప్రతి ఒక్కరితో కూడా ప్రేమగా ఉండండి. వారితో కూడా ఎవరైనా సరే మీలో చాలామంది కంటే నోటి దుసురుతనం ఎక్కువగా ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన వారికి కొంతమందికి నోటి దురుసుతనం ఎక్కువగా ఉండడం వల్ల మాటలు కూడా ఏది పడితే అది మాట్లాడేస్తూ కంట్రోల్ లేకుండా మాట్లాడుతారు. దీనివల్ల రాబోయే రోజుల్లో మీకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నోటి దురుసును చాలా కంట్రోల్లో ఉంచుకోండి. ఇక అదేవిధంగా కుంభరాశి జాతకులు స్థిరస్థిని కానీ వాహనాన్ని కానీ కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లయితే మాత్రం, అటువంటి యొక్క ప్లాన్ చేస్తే మాత్రం మీరు దాన్ని పోస్ట్ పోన్ చేసుకోండి. ప్రస్తుతం అయితే మీకు వాహనాలు కలిసి రావు. ఇక నూతన గృహం నిర్మాణం చేయడానికి కూడా అనుకూలంగా ఉండండి. ఇక కుంభరాశి జాతకులకు డబ్బు సంపాదనలో అనుకూలమైన పరిస్థితి కారణంగా ఆర్థికంగా బలంగా ఉంటారు. గమనీయకమైన లాభాలు సాధించడానికి ఇది కీలకమైన సమయం అని గుర్తుపెట్టుకోండి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మీరు మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.